హలో ఫ్రెండ్స్, చూడండి. రైతు ఎంతో కష్టపడి పంట అయితే రైతు పంట పండిన తర్వాత రైతుకి రేటు ఉండదు. చూడండి, టమాటా వేసేడినా ఇదంతా చూడండి. పాతి కేజీలు 25 కేజీలు ట్రై వచ్చి ఎంత అండి? 80 రూపాయలు అంట. చూడండి ఎట్లా ఆ రేటుకి కోసే మనుషులు కూలి కాడ రాదని పంట పండిన తర్వాత ఇదిగా చూడండి మొత్తం వదిలేసాడు. రైతు పరిస్థితి అట్లా ఉంటుంది. ఇది చూడండి, చూసారా? రేట్లు లేక ఈ కర్రలు పాతానికే ఈ కర్ర ఒక్కొక్కటి వచ్చి 20 రూపాయలు వేసుకున్నా, కర్ర పాతోడికి 10 రూపాయలు, 30 రూపాయలు. ఎకరానికి వచ్చి కనీసం ఒక 5-6 వేలు కర్రలు పాతారు. ఎంత ఖర్చు అవుద్ది చూడండి. రైతుకి వచ్చేసరికి రైతు పండించిన పంటకి విలువ లేదు. రైతు కష్టాన్ని గుర్తించే నాయకుడు లేడు. అంత నాయకత్వం అంటే అధికారం వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా రైతుకి అనేది ఉపయోగం లేకుండానే పోతుంది. ఎవడో తెలుసు రైతు కష్టం, రైతుకే తెలుసు. అందుకే చాలామంది వ్యవసాయాన్ని విడిచిపెట్టేసి ఏంటి ఏ సెక్యూరిటీ గార్డు, ఏంటి లారీ క్లీనరు, ఏ హోటల్లో ప్లేట్లు కడుగుతాకో ఇట్లా వెళ్ళిపోతున్నారు రైతులు. కాబట్టి రైతు కష్టాన్ని గుర్తించే నాయకులు రావాలి, రైతుకి ఉపయోగపడే నాయకులు రావాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీతో మనకు పని లేదు. ఏ పార్టీ వచ్చినా రైతు పరిస్థితి ఇదే. ఒక రేట్ అనేది ఫిక్స్డ్ ఉండాలి రైతుకి, ఏ పంటకైనా సరే. ఒక ధర అనేది ఉంటే, ఒక హోటల్కి వెళ్ళాం మనం, హోటల్కి వెళ్తే ఇడ్లీ ప్లేటు 30 రూపాయలు, లేదు ఇంకా హైయెస్ట్ హోటల్కి వెళ్తే 50 రూపాయలు, ఇంకా హైయెస్ట్ హోటల్కి వెళ్తే 150 లేదా 200, ఇంకా హైయెస్ట్ 250, 300, 500 కాడ ప్లేట్ ఇడ్లీ అమ్ముతుంది. కానీ రైతుకి మాత్రం కేజీ టమాటా రూపాయి. కాబట్టి రైతుని మనం గుర్తించాలి, రైతు కష్టాన్ని ఎరగాలి. అటువంటి ప్రభుత్వం వస్తే రైతుకి మేలు జరుగుతుంది. కాబట్టి ఎంత భయంకరమో చూడండి. వదిలేసాడు ఆయన, కూలి కూడా రాదండి.